హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ మధ్య కాలంలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అమ్మాయిలను ఉద్దేశించి, ముఖ్యంగా హీరోయిన్స్‌ని ఉద్దేశించి. మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నాం. కొంచెం అంటే ఆహ్, మాట్లాడాలన్నా కూడా మనం మాట్లాడలేము. కాస్త బాడీకి సంబంధించిన డిస్క్రిమినేషన్స్ మరీ తక్కువ చేసి మాట్లాడుతున్నారబ్బా! అదైతే నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళేమన్నారో నా నోటితో నేను చెప్పలేను. ఎందుకు? అంత చిన్న చూపు ఎందుకు? సీ నిన్నటికి నిన్న 'శ్వేతా బసు' గురించి కూడా మాట్లాడుకుంటే, ఆ పిల్లని ఇంటర్వ్యూలో చెప్తే తెలిసింది, లేకపోతే మనకు కూడా తెలియదు. హ్మ్. ఒక సినిమాలో హీరో 6 అడుగులు ఉండేవాడంటే, ఈ అమ్మాయి 5 అడుగులు ఉండేది. హ్మ్. ఆ హీరో కంటే ఈ పిల్ల తక్కువ. అలానే ఈ అమ్మాయి తక్కువ హైట్ ఏం కాదు. ఈమె కంటే తక్కువ హైట్ ఉన్న హీరోలతో కూడా సినిమాలు చేసింది. సో అలా ఉన్నప్పుడు ఈమె పొట్టిది 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 అని సినిమా త్రూ అవుట్ వేధించారు, బాడీ షేమింగ్ చేశారు. మా పిల్ల ఇప్పుడు చెప్పుకుంది, సరే పోనీలే, ఆమెకు అర్థమైంది కాబట్టి చెప్పుకుంది. ఇప్పుడు ఎస్కేఎన్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు సినిమాలో ఆమెను తరిమి కొట్టారన్న విషయం చెప్పలేదు మీరు. ఏది 'శ్వేత బసుని' తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక రకంగా చెప్పాలంటే తరిమి కొట్టినంత పని చేశారు ఆఫ్ కోర్స్లే కదా! ఇప్పుడు మళ్ళీ ఏదో పుంజుకుంటుంది కొంచెం. అక్కడ బాలీవుడ్‌లో మంచి మంచి సీరీస్ చేశారు ఆమె. ఎక్సలెంట్ పేర్లు వస్తున్నాయి ఆ! అండ్ సూపర్ హిట్ నేను కూడా చూసా అంటే అయ్యాయి. ఆ పేరు సడన్‌గా గుర్తురావు గానీ బాలీవుడ్‌లో చాలా మంచి మంచి వెబ్ సీరీసెస్‌లో చేశారు తను. మంచి చేసింది, ఇంకా పాత్రలు. చేస్తా ఉంది. అవును. హిట్ కూడా అయిపోయింది ఇంకా ఆమె కెరీర్ ఇంక అసలు లేదనుకున్నారు. లేదు కానీ లేదు. కాదు. ఇక్కడ ఎవరైతే మీరు ముగింపు పలుకుతున్నారో కొంతమంది కెరీర్స్ బాలీవుడ్కి వెళ్ళి మంచిగా ఉన్నారు వాళ్ళు. హ్మ్. మన తాప్సీ కానీ, శాలిని అవును. పాండే కానీ, అవును. దే ఆర్ వెరీ గుడ్ సెటిల్డ్. హ్మ్. సో ఇకపోతే ఎస్కేఎన్ అనే ఒక నిర్మాత, ఈయన ఏంటంటే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వద్దు, వాళ్ళు అంటే లైక్ స్వార్థపరులు, అవకాశానికి వాడుకొని వదిలేస్తారు టైప్ ఆఫ్ కామెంట్లు చేసాడు. ఎందుకంటే సరే నీకేదన్నా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏడిస్తే ఏడవచ్చు, ఒప్పుకుందాం. హ్మ్. నీ ఎక్స్పీరియన్స్ కదా, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. నువ్వేం అడిగావో ఆవిడేమనిందో తెలియదు కదా. అవును. నువ్వు అడిగింది కాదన లేదు అన్న స్వార్థంతోనే కదా వాళ్ళని తీసుకోవద్దన్నావు. నువ్వు చెప్పింది ఒప్పుకోలేదన్న స్వార్థంతోనే కదా వాళ్ళని తీసుకోవద్దన్నావు. ఆ సిట్యువేషన్ చెప్పకుండా స్టేట్మెంట్ అయితే పాస్ చేసావు. అందుకు ఇప్పుడు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఏ బ్యానర్, అల్లు అరవింద్ గారి బ్యానరే నిన్ను ఎత్తింది పైకి, హ్మ్. ఓ నిర్మాతగా నీకంటూ ఒక స్టాండర్డ్ ఇచ్చింది. అదే అల్లు అర్జున్ గారు ఒకానొక సందర్భంలో తెలుగు హీరోయిన్లు రండి, తెలుగు అమ్మాయిలు రండి, ఇండస్ట్రీకి రండి, అవకాశాలు బాగా కల్పిస్తామని ఆయన అంత బాగా చెప్తుంటే నువ్వు వచ్చి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అన్నావు. ఇక చాలామంది అన్ని వేలు ఈయన ఆమె గురించే అన్నాడు అని చెప్పి వైష్ణవి చైతన్య వైపు చూపిస్తున్నాయి. హ్మ్. సి ఈయనెందుకు అన్నాడో, ఆవిడెందుకు అందరు టార్గెట్ చేశారో మనకు అనవసరం, కానీ బేసిక్గా కామన్ ఫండా చెప్దాం. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చిన ఒక హీరో ఆర్ హీరోయిన్వి నిన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఓ నిర్మాత. నువ్వు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, ఆయన నీచ స్థితిలో ఉన్నప్పుడు నీ నుంచి ఏదో ఆశిస్తాడు, డబ్బు గిబ్బు కాదు. ఓ 4 డేట్లు ఇస్తే ఆయన కూడా ఓ 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే అవును. నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా, నేను ఇంట్రడ్యూస్ చేయబట్టే కదా ఈరోజు అందలం ఎక్కావు నువ్వు, కొద్దో గొప్ప ఆ కృతజ్ఞత ఉండకపోదా అన్న ఆశతో నీ మీద పడతాడు. అప్పట్లో మనం సమంత గారి గురించి ఇదే మాట్లాడుకున్నాం. గౌతమ్ మీనన్ గారు డేట్స్ అడిగితే ఇస్తారా? ఇవ్వరా? అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎందుకంటే లైఫ్ కెరీర్ ఇచ్చింది అవును ఆయనే అని. అవును గుర్తుందా? అవును. సో సాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటే, తేజ హ్మ్. ఆ, నువ్వు నేనుతో ఉదయ్ కిరణ్కి మంచి హిట్ ఇచ్చాడు. నిజం సారీ ఏంటది జయంతో సదాకి మంచి హిట్ ఇచ్చాడు. తర్వాత ఒకానొక టైంలో అతని దశ బాగాలేనప్పుడు అవునన్నా కాదన్నా సినిమాకి వీళ్ళిద్దరు డేట్లు ఇచ్చారు. ఇచ్చారు. హీరోగా ఆయన ఇచ్చాడు, హీరోయిన్గా ఈమె ఇచ్చింది. హ్మ్. మళ్ళీ కొద్ది గొప్ప ఆయన నిలబడి తర్వాత 1-2 సినిమాలు తీసి నేనే రాజు నేనే మంత్రి దాకా వచ్చాడు, అంటే భారీ సినిమా తీసే వరకు వచ్చాడు. హ్మ్. అలా పూరి జగన్నాథ్ ఎప్పుడు డేట్లు అడిగినా రవితేజ్ ఇస్తాడు. అవును. నెక్స్ట్ నాగార్జున మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఆర్జీవి అడిగితే ఆఫీసర్ ఇచ్చాడు. అవును. నాకు కెరీర్ స్టార్టింగ్లో ఉపయోగపడ్డ డైరెక్టర్ అని. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకి కథ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి తెలుస్తది ఒక ముందే. కృతజ్ఞత అనేది ఉంటుంది. అవును. నీ వల్లే నువ్వు అడిగావంటే పాపం నీకేదో కావాలి, సరే ఫోన్లో 4 రోజులే కదా ఇచ్చేద్దాం అండ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ ఎవరో తెలుగు అమ్మాయిని నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు. ఆమె పాపం ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్లో ముందుకెళ్తుంది.
ఒకప్పుడు చెల్లి పాత్రలు చేసింది, ఆ సినిమా పెద్ద హిట్, కానీ ఈవిడ చెల్లే అవును. అంతే. తర్వాత ఏదో అదృష్టం బాగుండి ఓ సినిమా హిట్ అయింది. తర్వాత ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో ఇంకో సినిమా, 3 సినిమాలు అలా హిట్ అయితే ఆవిడ రేంజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఉంటుంది అని ఆశపడుతుంది. ఈ టైంలో కరెక్ట్గా నువ్వు వెళ్ళి 4 డేట్లు అడుగుంటావు, మేబీ ఇస్తుంది, ఇవ్వదని అయితే చెప్పలా. ఈ 3 సినిమాల తర్వాత ఒప్పేసుకున్నాను, తర్వాత నెక్స్ట్ మీకు ఇస్తానని చెప్పి ఉంటుంది. నువ్వేం చేసావు, నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆమె ఈరోజు నేను వెళ్తే నా తర్వాత వచ్చిన 3 సినిమాలకి ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను ఆఖరిని వేసిందని ఫీల్ అవ్వదు. కానీ పాపం ఆమె ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పని చేయాలి. నెక్స్ట్ నేను ఫోన్ చేస్తే మేనేజర్తో మాట్లాడమంటుంది, నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్. మేనేజర్తో ఎందుకు మాట్లాడమంటుంది అంటే పొగరెక్కి కాదు, ఆమె డేట్లు ఎట్లున్నాయో ఆమెకు కూడా తెలియవు, ఈ మేనేజర్లు చూసుకుంటారు. అందుకు మేనేజర్తో మాట్లాడమంటారే కానీ పొగరెక్కి మాత్రం కాదు, అది తప్పుగా అర్థం చేసుకోద్దు ఎవరు. వీళ్ళకి ఏంటంటే తెలియదు. ఇప్పుడు 29వ తారీఖు అవార్డు ఫంక్షన్ నువ్వు పిలుస్తున్నావు, ఆ రోజు ఏదైనా కత్తిరింపు ఉండేమో, షాప్ మాల్ ఓపెనింగ్, ఇవన్నీ ఈయన చూసుకుంటాడు. లేదు మేడం ఆ రోజు పలానా ఉంది, మనం అటు వెళ్ళాలి అని. లేదు మేడం పలానా టైంలో ఆ రోజు ఆ షూటింగ్ ఉంది. అవునా, ఆ షూటింగ్లో మన సీన్ ఏంటో కనుక్కో, చిన్నదే అనుకో, పలానా టైంకి వచ్చి మేము వెళ్తాం అనుకుంటే ముందు మన షూటింగ్ పెట్టుకుంటారు, ఆఫ్టర్నూన్ నుంచి ఇటు వెళ్దాం, ఇలాంటి ప్లానింగ్లు వేసుకుంటారు వాళ్ళు. అందుకు ఒక్కసారి మేనేజర్కి కాల్ చేయండి అంటారు. ఒకప్పుడు నాకు ఫోన్ చేసేది, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నా మేనేజర్తో మాట్లాడమంటుంది అని వీళ్ళు నెగిటివ్ అవుతారు. కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, పరిస్థితులు మారుతున్నాయి కదా. మారుతాయి, అలానే నీకు వాల్యూ ఇవ్వకుండా అయితే పోలా కదా, దాన్ని తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారు? తప్పుగానే అర్థం చేసుకుంటారు. సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి తక్కువ అర్థం చేసుకుంటాడు. నేను లేనిది నువ్వు ఎక్కడ, ఈరోజు నీ దగ్గర నేను అడిగితే నీ కాళ్ళు పట్టుకోవాలా, నేను నిన్ను అలా చేయాలి. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. వీళ్ళు అలా ఫీల్ అయ్యి అబ్బేచి తెలుగు వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వద్దు అంటారు. ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అంటే వీళ్ళు మన మాట వినరు అని. ఇప్పుడు వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసుకొని హాహాహా హోహోహో అని నవ్వుకుంటా ఉంటారు, జోకులు వేసుకుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. తెలుగు పిల్ల అనుకో, నువ్వు బూతు మాట్లాడినప్పుడల్లా ఇట్లా చూస్తుంది. అదే ఏ హిందీ ముంబై నుంచో లేకపోతే ఏ గ్రహాంతర వాసో వచ్చి కూర్చుంది అనుకో, నువ్వు హాహాహా హి అంటది. ఆవిడ తెలియదు నువ్వు ఆమె మీద జోక్ వేసినా సరే నవ్వి ఊరుకుంటుంది. వీళ్ళకి అలాంటి వాళ్ళు కావాలి, అర్థం అవ్వద్దు. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి అర్థమైంది అనుకో, ఇప్పుడు ఆ పిల్ల 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏదో ఒక ఊరమ్మాయి ఉంటుంది అంతే కదా. అక్కడ ఏ కెమెరామ్యానో డైరెక్టరో ప్రొడ్యూసరో ఎడిటరో ఎవడో ఒకడు ఆ ఊరికి చెందినోడు ఉంటాడు. ఆడికి భయం, అమ్మ మా ఊరమ్మాయి వచ్చి మొత్తం ఊరంతా చెప్పేస్తుందేమో, అనవసరంగా తీసుకొచ్చారు ఈ పిల్లని, ఏ ముంబై నుంచో తెచ్చుకోవచ్చు కదా, వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. ఈ టైప్ ఆఫ్ భయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. బట్ ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడో మనకి తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వైష్ణవి చైతన్య గురించి అయితే అనలా ఆ పేరు తీసి. సో సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేయడం మానేయండి. కానీ ఇక్కడ కదా ఇవన్నీ ఈ పాయింట్ మాట్లాడారు, ఆయన ఎవరి గురించి అన్నారు అన్నది పక్కన పెడదు, ఆయన అనడాన్ని మాత్రం ఎవరు సమర్థించరు. ఎందుకంటే ఈరోజు ఏది పడితే మాట అది మాట్లాడేస్తే ఈ వీళ్ళతో వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత మన ఇండస్ట్రీ గురించి ఎలా మాట్లాడుతున్నారో మనం చూసాం. అవును, తాప్సీ గారు ఎలా మాట్లాడారు టాలీవుడ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ తాప్సీని సెకండ్ హీరోయిన్ గా చూసావు, అవును, అక్కడ హీరోలతో సమానంగా చూసారు. హీరోలతో సమానం ఏంటి, కొన్ని సినిమాల్లో తాప్సీనే హీరో. అదే అంటున్నా, ఆ గేమ్ ఏదో ఒక సినిమా ఉంటుంది, తాప్సీనే గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ ఓకే అది ఇక్కడ ఉంటది. సరే అండ్ ఇంకొకటి, ఈ అమ్మాయి శాలిని పాండేని ఇక్కడ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చేసావు మహానటిలో. అవును, అవునా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచి హీరోయిన్. మరి ఇప్పుడు కూడా నిన్నగా మొన్న కూడా సినిమా రిలీజ్ అయింది, ఒక వెబ్ సిరీస్ ఉంది, అవి నేను చూసాను కానీ పేర్లు గుర్తుండు. దాంట్లో చాలా మంచి రోల్, చనిపోతుంది తను, మంచి రోల్ అది. బయట లాంగ్వేజెస్ లో వీళ్ళకి ఉంది. ఇంకోటి చెప్పండి, కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్లు కన్నడ హీరోయిన్లే ఉంటారు, మలయాళంలో మలయాళం హీరోయిన్లే ఉంటారు కదా. తమిళ్లోను కూడా మన వాళ్ళనే పెట్టుకుందామని మొన్న సెల్వమణి గారు కూడా చెప్పారు. మన తెలుగు వాళ్ళకి అందరు కావాలి, మొత్తం దేశంలో ఈ గ్రహంలో కావాలి, పక్క గ్రహం నుంచి కూడా కావాలి. అందుకే అటు నుంచి ఇటువైపు ఎక్కువ వస్తున్నారు. మన వాళ్ళు కూడా ఉన్నారు అటు ఇటుగా వెళ్ళిన వాళ్ళు. అంటే పాత తరంలో వాళ్ళు చూస్తే మలయాళంలో చేశాను కన్నడలో చేశాను అని అంటారు, వాళ్ళు డైరెక్ట్ తెలుగు వాళ్ళు కాదు. అవును, అక్కడెక్కడ ఫ్లేవర్స్ ఉన్న వాళ్ళు. అవును, కాబట్టి అన్ని భాషల్లోనే చేశారు. అండ్ ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తే మేము కొత్త టీవీ సీరియల్ స్టార్ట్ చేస్తున్నాం, అవునా
కన్నడోళ్ళేగా హీరో హీరోయిన్లు మరి? అడుగుతున్నాను. కన్నడ హీరో హీరోయిన్లే. ఆ, మా టీవీ చూడు, జీ తెలుగు చూడు, జెమినీ కూడా అట్లాగే అవును తయారైంది. అవును. ఇంకా ఈటీవీ తీసుకురాల సంతోషం, ఈటీవీ కూడా అలాగే తయారైంది. మర్చిపోయాను. అందరూ అందరూ అక్కడి నుంచి రావాలంట. అవును. ఇక్కడ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి? అదే నేను ఇప్పుడు కృష్ణకుమారి గారు, జానకి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ అక్కడ పుట్టింది ఇక్కడ అవుతుంది, కానీ పెరిగిందంటే అక్కడక్కడ ప్లేసెస్లో. కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఇక్కడ రెండు భాషల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు మన పరిస్థితి అది కాదు కదా. స్ట్రైట్ తెలుగులో అంటే తెలుగు రాష్ట్రాలలో పుట్టి తెలుగు రాష్ట్రాలలో పెరిగిన అమ్మాయికి అవకాశాలు రావు. అదే కదా. ఎందుకంటే ముందు పేరెంట్స్ భయపడతారు, ఇలాంటి మాటలు చూసి ఇంకా భయపడతారు. అవును, పోనీ ఆ భాష నుంచి ఈ భాష నుంచి తెచ్చుకుని ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు వెళ్ళి మొన్న దంగల్లో హీరోయిన్ చెప్పలే, ఆ, అదే అయిపోయింది కదా. ఇప్పుడు టాలీవుడ్ పర్వంతా బయటపడిపోతున్నట్టేగా. అంతే. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వద్దని నువ్వెవరో చెప్పడానికి? ఇచ్చుకునే వాళ్ళందరూ బాగానే ఇచ్చుకుంటున్నారు, ఆ అమ్మాయిలు ఎదగట్లా. ఇప్పుడు సరే నువ్వు ఇవ్వకు, నువ్వు ఇంకో రకంగా చూసావేమో, నువ్వేం అడిగావు ఆ పిల్ల ఏం వద్దని, అందుకు నీకు మండింది. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి తను లేదు, దివ్యనా, శ్రీదివ్య తూర్పు వెళ్ళే రైలు హీరోయిన్, సీరియల్ హీరోయిన్, ఆ అమ్మాయి మనసారా హీరోయిన్. మన దగ్గర అసలు ఎక్కడ కనిపిస్తుంది అమ్మాయి? లేదు, అక్కడ సూపర్ డూపర్ పెద్ద పెద్ద హిట్లు, హీరోయిన్ అమ్మాయి, టాప్ హీరోయిన్. ఇంకా మా అయినా సరే మన తెలుగు వాళ్ళు పిలవరు. అదే కదా. ఇప్పుడు మన అంజలి ఉంది మా, ఈ రోజు కూడా గేమ్ చేంజర్ చేసింది. మరి ఇంకా అంతే. వీళ్ళకి ఏంటో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఎస్కే అని చెప్పిన మాటలకి ఆయనే వ్యతిరేకిస్తున్నారే తప్ప, కానీ ఒకటి మాత్రం ఆ వైష్ణవి చైతన్యని మాత్రం అందరూ టార్గెట్ చేయడం అది ఇబ్బందికరం కదా. థ్యాంక్ యూ సో మచ్.